తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ ఈ రోజు మనం ఏ టీవీ ఛానల్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా అమిత్ షా గారికి సంబంధించిన ఒక మాఫింగ్ వీడియోనే హల్చల్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారి మాటలను వక్రీకరిస్తూ ఏదో మాఫింగ్ చేశారని ఢిల్లీ పోలీసులు నోటీస్ జారీ చేయడం జరిగింది. రేపు విచారణకు కూడా హాజరు కావాలంటున్నారు. ఏం జరిగిందంటారు? ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? మార్ఫింగ్ చేసి ఏ విషయాన్ని వీళ్ళు బయటకు తీసుకొచ్చారు, ఏమని ప్రచారం చేశారు? 400 సీట్లు కన్నా ఎక్కువ వస్తే ఈసారి రాజ్యాంగాన్ని మార్చేస్తారు, అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ తీసేస్తారు అని. మరి వారి స్లోగన్ కూడా, మోడీ గారి స్లోగన్ ఏంటి? అబ్కి బార్ 400 పార్ అన్నందుకు వీళ్ళు దానికి కౌంటర్ అనమాట. రైట్. ఇవన్నీ ఏంటంటే అస్త్రాలు అనుకోవచ్చు. యుద్ధంలో ఏంటంటే వాళ్ళేసే అస్త్రం వాళ్ళేస్తే, వీళ్ళేసే అస్త్రం వీళ్ళేస్తారు. ఇది సహజం. యుద్ధ నీతిలో ఏంటంటే అస్త్రం అంటే ఏంటంటే కోట్లాది మంది ప్రజల మనసుల్లో మెదిలే భావానికి అక్షర రూపం ఇస్తే అది అస్త్రం అవుతుంది. ఇవన్నీ స్లోగన్స్ అన్నమాట. గరీబీ హటావో అన్న, లేకపోతే జై తెలంగాణ అన్న, ఆంధ్రుల ఆత్మగౌరవం అన్న, జయప్రకాష్ నారాయణ గారి టోటల్ రివల్యూషన్ అన్న, వందే మాతరం అన్న, ఇవన్నీ ఏంటంటే ఈ భావనాపరమైనటువంటి స్లోగన్స్. వీటిని అస్త్రాలు అనాలి మనం. ఆయన 400 దాటి ఇవ్వండి అని ఆయన అడిగారు, ఈయన 400 దాటితే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేస్తావు లేకపోతే రిజర్వేషన్ తీసేస్తావు అని. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏమో మార్ఫింగ్ చేశారు, వీటి మీద కేసులు పెట్టవచ్చా అనేది. రేవంత్ రెడ్డి గారు స్టేజీ మీదనే చెప్పేశాడు, 400 దాటితే వీళ్ళు రిజర్వేషన్స్ తీసేస్తుంది బీజేపీ పార్టీ అని. అందులో మార్ఫింగ్ ఇష్యూ లేదు, ఓపెన్గానే చెప్పాడు ఆయన. అది నా ఒపీనియన్ అన్నాం అనుకోండి, దాని మీద కేసు ఏం అవ్వదు. నా ఒపీనియన్లో ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది తెలుగులో. రైట్. మన భావాలు మనం ఖచ్చితంగా వ్యక్తీకరించుకోవచ్చు. అందులో నేను రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థిని దెబ్బ కొట్టడానికి నేను ఏదైనా మన ఇండియన్ పీనల్ కోడ్ నిషేధించినటువంటి మాటలు వాడి నేనేం విమర్శించలే. నేననేది మీకు అధిక మెజారిటీ వస్తే మీరు రిజర్వేషన్స్ తీసేస్తారు అన్నాను. అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద కేసు అయ్యే అవకాశం లేదు. ఓకే. అట్లాగే ఏంటంటే ఈ మార్పింగ్ వ్యవహారం అనేది ఏంటంటే మనం దాన్ని రేవంత్ రెడ్డి గారికి ఆపాదించలేము. అది ఎవరు చేశారా లేదా, అది దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఈయన మార్ఫింగ్ ఏంటి అసలు? కోట్లాది మంది ప్రజలకి మీడియాలో ఓపెన్గానే చెప్పేస్తే, అందువల్ల ఈ మార్ఫింగు లేదా తప్పుడు ప్రచారం చేశారనే భావన రేవంత్ రెడ్డి గారి మీద కేసు అయ్యే అవకాశం లేదు. ఫస్ట్ థింగ్. తరువాత మీరు గమనించినట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేసిన ఆయనేమో ఓసీ. కానీ ఈయన్ని నిందించేది ఎవరిని? ఆయనేమో బీసీ. ఇది విచిత్రంగా ఉంది కదా. అంటే అవతల అధికారంలో ఉన్నవాడు ఎస్సీయో ఎస్టీయో బీసీయో అయితే మీరు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ తీసేస్తారు అంటే ఎట్లా అనేవాడు? నువ్వు ఓసీవాయా, ఆయన బీసీఆయ్. కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాల్లో ఈ చెణుకులు ఈ చెమ్మక్కులు ఇవన్నీ కామనే. బట్ ఒక వీడియో అయితే మనం మార్ఫింగ్ చేసి ఎవరు చేశారనేది పక్కన పెడదాం సార్. బట్ మార్ఫింగ్ చేసిన ఒక వీడియో అయితే మనం మీడియాలో చూస్తూ ఉన్నాంగా. ఇది ఎంతవరకు కరెక్ట్? చట్టపరంగా ఎలా ఉంటుంది? మార్ఫింగ్ చేయటం తప్పనిసరిగా నేరమే. అది ఎవరు చేశారు అనేది తేలితే అతని మీద అన్ని రకాలైనటువంటి చట్టం మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మీద, లేకపోతే సిఆర్పిసి 499 కింద అనేక రకాలైనటువంటి వాళ్ళ మీద కేసులు వస్తాయి. అంతే తప్పితే అందులో రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్కి ఆయనకైతే రావు. అండ్ సాధారణంగా ఢిల్లీ పోలీసులు ఆల్రెడీ నోటీసు జారీ చేసేసారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తోంది. చెయ్యరు మేడం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏంటంటే ఈ సెక్షన్ 45 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలంటే అవి 7 సంవత్సరాల శిక్ష పడే నేరాల కన్నా ఇంకా పెద్దవై ఉండాలి. ఆ శిక్ష 7 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటేనే అరెస్టు. ఓకే.
వాస్తవానికి ఐపీసీ ప్రకారం ఏమిటి అంటేనేమో కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటారు. అంటే ఆ చట్టమే కొన్నిటిని విభజించింది. కొన్నిటిని కాగ్నిజిబుల్ అఫెన్స్ అని, కొన్నిటిని నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అని. ఈ నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సెస్లోనేమో అరెస్ట్ చేయకూడదు కోర్టు పర్మిషన్ లేకుండా, వారెంట్ లేకుండా. కాగ్నిజిబుల్ అఫెన్సెస్లోనేమో ఎన్ని సంవత్సరాల శిక్ష ఉన్నదైనా 2 అయినా 3 అయినా 4 అయినా సరే కోర్టు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఓకే. కాకపోతే దీన్ని పోలీసులు చాలా దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు. అభిప్రాయంతో సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో 7 సంవత్సరాల లోపల శిక్ష ఉండే విషయాలలో అరెస్ట్ చేయడానికి వీల్లే. సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వాలి ముందు, ఈ విషయం ఏంటి, నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని. అందువల్ల ఈ మార్ఫింగ్ ఈ విషయాలు ఏంటంటే 7 సంవత్సరాల లోపల శిక్ష ఉన్న కేసులే. అందువల్ల ఇందులో ఎవరిని అరెస్ట్ చేయరు, నోటీసులు ఇస్తారు. వచ్చి విషయం ఏంటో నీకు తెలిసినంత వరకు సాక్ష్యం చెప్పమని, అంతవరకు పోయి చెప్పాలి. అంతే తప్పితే ఇందులో డైరెక్ట్ అరెస్ట్ అనేది ఉండదు. ఓకే.